హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పెన్షనర్లకు శుభవార్త. ఈ వయసు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ అంటూ పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షనర్లకు శుభవార్త. 20% నుండి 100% అదనపు పెన్షన్. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల 20 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది. ఇక దీనికి సంబంధించి అధికారిక కార్యాలయం మెమోరాండం కూడా జారీ చేసింది. ఇక ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారో తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేట్లలో అందించబడుతుంది. ఇక 80 నుంచి 85 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై 20% అదనంగా, 85 నుంచి 90 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై 30% అదనంగా, ఇక 90 నుంచి 95 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై 40% అదనంగా, ఇక 95 నుంచి 100 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై 50% అదనంగా, ఇక 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ 100% అదనపు పెన్షన్. ఇక 81 ఏళ్ల పెన్షనరు తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా 20% పొందుతారు. 95 ఏళ్ళు పైబడిన వ్యక్తికి 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇక అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే పెన్షనర్ 80 ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది. ఇక ఉదాహరణకు ఏప్రిల్ 10, 1944న జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ 1, 2024 నుండి 20% అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. ఇది స్వయంచాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది. పెన్షన్ పెంపునకు కొత్త ప్రతిపాదన 65 ఏళ్ల వయసులో అదనపు పెన్షన్. ఇక 80 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని 65 ఏళ్ల నుంచి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక పార్లమెంటరీ కమిటీ సిఫార్సు మేరకు 65 సంవత్సరాల వయసులో 5% అదనంగా, 70 ఏళ్ల వయసులో 10% అదనంగా, 75 సంవత్సరాల వయసులో 15% అదనంగా, 80 ఏళ్ల వయసులో 20% అదనంగా, ఇక 65 సంవత్సరాల వయసు నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పెన్షన్ పెంచాలన్నది ప్రధాన డిమాండ్. ఇక ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. ఇక కీలకమైన అంశాలు చూసినట్లయితే 80 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ పెరుగుదల 20% నుండి 100% వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త నియమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. 65 సంవత్సరాల వయసు నుండి పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్. ఇక ఈ పెన్షన్ పెంపుదల సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించడంలో భారీ ప్రయోజనం చేకూరుస్తుంది.